మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఫ్రెండా అందరికీ నమస్కారం అండి. చాలా తక్కువ మాట్లాడమని ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినారు నాకు. బట్ ఒక విషయం చెప్దాం అనుకున్నా అండి. కష్టం రానంత వరకు, కన్నీళ్ళు రానంత వరకు ప్రతి కథ ప్రేమ కథే, ప్రతి ఒక్కరు ప్రేమికుడే. కానీ కష్టం కన్నీళ్ళు వచ్చిన తర్వాత దానికోసం నిలబడిన వాడే అసలైన ప్రేమ జంట, అసలైన ప్రేమికులు. అలాంటి వాళ్ళే రాజు రాంబాయ్, మంచు మనోజ్ గారు, భూమా మౌనిక గారు. నేను ఎందుకు తడబడుతున్నానంటే అండి, మా ఈటీవీ విన్ జర్నీ మొదలయ్యింది ఉస్తాద్తో. ఉస్తాద్ అంటే మా మంచు మనోజ్ గారు. మా థియేట్రికల్ జర్నీని మళ్ళీ దిగ్విజయంగా ముందుకు తీసుకురావడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. ఒక బ్రదరే. అంటే ఇలాంటి సార్, మిమ్మల్ని ఏదో పొగిడే సన్మాన సభ నేను చేయట్లేదు సార్, ఎందుకంటే అందరికీ తెలుసు ఇక్కడ ఎవరు మీరేంటని. బట్ సార్ని పక్క నుంచి మేము చూసాం కాబట్టి చెప్తున్నాను. సార్ ఒక ప్రేమను గెలిపించుకోవడానికి ఒక యుద్ధం చేస్తారని పుస్తకాల్లో చదువుకున్నాం, కానీ నిజ జీవితంలో మిమ్మల్ని చూసాం సార్. సో మీరు వచ్చి మా రాజు వెడ్స్ రాంబాయ్ పాట లాంచ్ చేస్తేనే దీనికి ఒక అందమైన అనుభూతి వస్తుంది అనుకున్నాం. మీరు ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒక్క మాటలో చెప్పాలండి, మీరు అన్ని వీడియోస్ చూడండి, మనోజ్ గారి గురించి మాట్లాడితే ప్రతిసారి మౌనిక గారి కంట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. అదే రాజు వెడ్స్ రాంబాయ్, అదే ప్రేమ. 21వ తారీఖు చెప్తున్నామండి. ఎక్కడ జరిగింది ఇవన్నీ చెప్పం, కానీ తెలుగు రాష్ట్రాల్లో 15 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన. ఆ సంఘటన బయటికి రాకుండా ఆ చుట్టుపక్కల వాళ్ళే దాన్ని కప్పెట్టేశారు. కానీ ఎక్కువ కాలం ఆగదండి. 21వ తారీఖు ప్రపంచానికి తెలుస్తుంది, ప్రపంచం మొత్తం ఆ ప్రాంతం చుట్టూ చూస్తుంది. అండ్ ఎక్కడున్న రాజు వెడ్స్ రాంబాయ్లకి ఈ సినిమా అంకితం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నితిన్ గారు. ఇక తన్మయ్ గారు. సార్ సారీ ఒక్క నిమిషం, ఐఎమ్ సో సారీ. సురేష్ బొబ్బిలి గారు సార్, ఈయన ఎవరో మీకు తెలియకపోవచ్చు, కానీ ఈయన పాటలు మీకు తెలుసు. బుల్లెట్ బండ్ అయినా, ఇప్పుడు వచ్చే రాజు వెడ్స్ రాంబాయ్ అయినా, మిట్టపల్లి సురేంద్ర గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అందరిలో అతిపెద్ద వయసు ఉన్నవారు, బట్ అతిపెద్ద అనుభవం ఉన్నవారు కూడా. సో అందరికీ ఇంకా తదుపరి కార్యక్రమాల్లో మాట్లాడతామండి, బికాజ్ ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్. ఏదో అంటున్నాను, నాకు బిగ్ చైర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకటే అండి, 21వ తారీఖు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అన్నీ ఆడాలని కోరుకుంటున్నాం. కానీ మా సినిమాకి ఎవరు ముందుకు తీసుకెళ్తారంటే ఎప్పట్లాగే మీరే ముందుకు తీసుకెళ్ళాలి. మీ అందరి మీద వీఆర్ ఆల్ కౌంటింగ్ ఆన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ ఆంధ్రమూర్తి గారు వింటున్నారా? 10 రేటింగ్ 10 రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన వారిలో ఇప్పటి వరకు మనం మంచి దర్శకులు,